నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. కాణిపాకంలో మహాపూర్ణాహుతితో పరిసమాప్తమైన 3 రోజుల పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా మహాపవిత్ర సమర్పణ. స్పీడ్ ఆఫ్ డూయింగ్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. శ్రీ సిటీలో నిడెక్ ఇండియా నూతన పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంచండి, పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించండి. సిపిఎం నాయకులు కందారపు మురళి డిమాండ్. తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా. స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పనిచేయండి. అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య దిశానిర్దేశం. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి ఉన్నత స్థానం సాధించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం కమిషనర్ ఎన్ మౌర్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి నగరం దేశంలోనే ఉన్నతమైన స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ సంవత్సరం నిర్వహించే పోటీల్లో కూడా ఉత్తమ స్థానం సాధించేలా అందరూ కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా వాటర్ ప్లస్ పోటీల్లో చెత్తరహిత నగరాల్లో ఇచ్చే 7 స్టార్ రేటింగ్లోనూ ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. నగరంలో 100% ఇంటింటి చెత్త సేకరణ చేయాలని, నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా చూడాలన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు అన్నీ వినియోగంలో ఉండాలన్నారు. నగరంలోని అన్ని డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని అన్నారు. అన్ని కూడళ్లలోనూ సుందరీకరించాలని తెలిపారు. అలాగే నగరంలోని డివైడర్లు, గోడలకు పెయింటింగ్స్ వేయించాలని చెప్పారు. రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ఉత్తమ ర్యాంకు సాధించేలా కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు, టౌన్ ప్లానింగ్, మెప్మా అధికారులు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకాంక్షించారు. గురువారం ఉదయం శ్రీ సిటీలోని ఎలక్ట్రిక్ మోటార్లు తయారు చేసే జపాన్కు చెందిన ప్రముఖ నిడెక్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ నిడెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురువారం శ్రీ సిటీలో తన కొత్త పరిశ్రమను ప్రారంభించింది. భారతదేశ ఎయిర్ కండిషనర్ తయారీ రంగంలో ఇదో ప్రధాన మైలురాయి కాగా, ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహషి మనియోతో నిడెక్ చైర్మన్ హిరోషి కోబే, నిడెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కేజీ ఒషిమా, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని తెలిపారు. శ్రీ సిటీ బిజినెస్ సెక్టార్లో అలాగే పరిశ్రమల స్థాపనలో దేశంలోనే 5వ స్థానంలో ఉందని, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మొదలు పెట్టడానికి శ్రీ సిటీ అనుగుణంగా ఉందని, చాలామంది శ్రీ సిటీ వైపు వ్యాపారాలు మొదలు పెట్టడానికి అడుగులు వేస్తున్నారని, శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారని, శ్రీ సిటీ ఎండీ వారికి అనుకూలంగా పరిశ్రమలు స్థాపించుకోవడానికి వ్యాపారవేత్తలకు సకల సౌకర్యాలు కల్పిస్తూ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలో శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ హబ్ నిర్మించడానికి ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేశారని, అందుకు వ్యాపారవేత్తలు సహకరించి ముందుకు రావాలని తెలిపారు. కేజీ ఒషిమా మాట్లాడుతూ శ్రీ సిటీలో ఏర్పాటైన నిడెక్ ప్లాంట్లో ప్రధానంగా ఎయిర్ కండిషనర్ మోటార్లను తయారు చేయడం జరుగుతుందని, 2025 జనవరిలో పూర్తి స్థాయిలో ఉత్పత్తులు ప్రారంభిస్తామని తెలిపారు. శ్రీ సిటీ వ్యాపార కేంద్రంగా శ్రీ సిటీ మరియు దక్షిణ భారతదేశం అంతటా ఖాతాదారులకు ఎయిర్ కండిషనింగ్ మోటార్లను ఈ ప్లాంట్ సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ 2023లో నిమ్రాండా ప్లాంట్ 2వ దశను ప్రారంభించిన తమ సంస్థ వ్యాపారాభివృద్ధి మరియు ఖాతాదారుల సేవల దృష్ట్యా ఏడాది వ్యవధిలో ఇక్కడ మరో ప్లాంట్ను ప్రారంభించినట్లు చెప్పారు. తమ కొత్త ప్లాంట్ కోసం శ్రీ సిటీని ఎంచుకున్నందుకు నిడెక్ ఇండియాను టకాహషి మునియోతో అభినందించారు. భారతదేశపు ప్రధాన వ్యాపార కేంద్రాల్లో ఒకటిగా, ముఖ్యంగా జపాన్ పెట్టుబడులకు అనువైన సురక్షిత ప్రాంతంగా ఆయన శ్రీ సిటీని ప్రశంసించారు. నిడెక్ చైర్మన్ హిరోషి కోబే మాట్లాడుతూ గృహోపకరణాలు మరియు ఆటోమొబైల్స్ కోసం మోటార్ల తయారీతో వ్యాపారం ప్రారంభించి ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగని క్రమంగా వ్యాపారాన్ని విస్తరించామని తెలిపారు. శ్రీ సిటీ పరిశ్రమ ద్వారా ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందిస్తామని చెప్పారు. 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమను జపాన్లో కలిసి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అది ఎన్నాళ్లకు ఫలించి ప్లాంట్ ఏర్పాటుకు దారితీసిందన్నారు. భారతదేశంలో నిడెక్ విస్తరణ భవిష్యత్ ప్రణాళికల గురించి
ఈ సందర్భంగా ఆయన వివరించారు. నిడెక్ బృందానికి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, దేశంలోని అగ్ర వ్యాపార గమ్యస్థానాల్లో ఒకటిగా ఎదిగిన శ్రీ సిటీలో అనేక ప్రముఖ సంస్థలు, ఇతర అనుబంధ పరిశ్రమల స్థాపనతో మంచి వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. ప్రత్యేకించి ఎయిర్ కండిషనర్ల తయారీకి కేంద్రంగా శ్రీ సిటీ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వ నూతన స్నేహపూర్వక పారిశ్రామిక విధానం పెట్టుబడిదారులకు విశేష ప్రయోజనాలను చేకూరుస్తుందన్నారు. డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ నిడెక్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎయిర్ కండిషనర్ల తయారీ రంగంలోని ప్రధాన పరిశ్రమలతో సహా 30 దేశాలకు చెందిన 220కి పైగా ప్రముఖ సంస్థలకు నిలయంగా శ్రీ సిటీ మారిందని ఆయన పేర్కొన్నారు. ఏసీల తయారీలో దేశంలో అగ్రగామి కేంద్రంగా శ్రీ సిటీని మార్చాలన్న తమ ఆలోచనకు ఊతమిస్తూ నిడెక్ పరిశ్రమ రాక ఈ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్నారు. అగ్రశ్రేణి ఏసీ సంస్థలు మరియు అనుబంధ పరిశ్రమలతో త్వరలో దేశంలోని ఏసీల ఉత్పత్తిలో సగానికి పైగా శ్రీ సిటీలో తయారవుతున్నాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ సిటీ డొమెస్టిక్ టారిఫ్ జోన్ DTZ పరిధిలో 5,250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సుమారు 50 కోట్ల రూపాయల పెట్టుబడితో నిడెక్ ప్లాంట్ ఏర్పాటైందన్నారు. 6 మిలియన్ మోటార్ల వార్షికోత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్లో ప్రారంభంలో 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. డైకిన్, వోల్టాస్, అంబర్, హ్యావెల్స్తో సహా ప్రధాన ఏసీ పరిశ్రమలకు కంపెనీ సేవలందిస్తుందన్నారు. ఎలక్ట్రిక్ మోటార్లలో గ్లోబల్ లీడర్గా ఉన్న నిడెక్ కార్పొరేషన్ 26 దేశాల్లో 222 ఫ్యాక్టరీలను నిర్వహిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా 1,45,000 మంది ఉద్యోగులను కలిగి ఉందన్నారు. నిడెక్ ఇండియా శ్రీ సిటీతో పాటు నిమ్రానాలో 2 ప్లాంట్లను కలిగి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఏసీ తయారీ సంస్థలు డైకిన్, అంబర్, వోల్టాస్, హ్యావెల్స్కు చెందిన సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణల నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహుతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, VRO సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి వారి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం విచ్చేశారు. వారికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజల అనంతరం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధానం వద్ద దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి దేవినేని ఉమా కుటుంబ సభ్యులను విశేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల తీర్థప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేదమంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు శ్రీకాళహస్తిలోని SSB ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు.
ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు వేసుకున్న దేశ నాయకుల వేషధారణలతో పలువురిని ఆకట్టుకున్నారు. నెహ్రూ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నెహ్రూ జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. Madam and teachers, my name is Gaganasri. I am studying 6th class in Sri Saraswati Bai Municipal High School. Today I dress up like Jawaharlal Nehru. Now I tell about a few points about Jawaharlal Nehru. Good morning to all. First of all, I wish you a very happy Children's Day. I am Jawaharlal Nehru. I am first Prime Minister of India. Children call me Chacha Nehru. I love children very much. My favorite flower is rose and I always put it in my pocket. So my birthday is celebrated as Children's Day. Jai Hind. Thank you. నా పేరు దుష్యంత్ సాయి. నేను 6వ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్ గడపండి జవహర్లాల్ నెహ్రూ గురించి చేస్తున్నారు. మా స్కూల్లో అందరూ పండి జవహర్లాల్ వేషం వేసుకొని అందరూ హ్యాపీగా ఉన్నాం. లడ్డూస్ ఇచ్చాము, స్వీట్స్ ఇచ్చారు, అన్ని బాగున్నాయి. పిల్లలు చాలా ఇష్టం. అలాగే అటువంటి గొప్పవారి అడుగుజాడలలో నడిచి వారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలనేది నా ఆశ, ఆకాంక్ష. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకువచ్చిన ఉర్జవీర పథకం గురించి శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ ఏఈ కృష్ణయ్య వివరించారు. విద్యుత్ వినియోగదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బిల్లు తగ్గించే విధంగా ఉర్జవీర పథకాన్ని అమల్లోనికి తీసుకువచ్చిందని, దీని ద్వారా వినియోగదారులకు సంబంధించిన కరెంటు పనిచేసే వ్యక్తి ఉర్జవీర యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే ఈ పథకం ద్వారా 5 స్టార్ రేటింగ్ కలిగిన అతి తక్కువ విద్యుత్ తీసుకుని ఎల్ఈడి విద్యుత్ పరికరాలు లభ్యమవుతాయని, ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారునికి అతని ఇంటి వద్దకే ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తుందని, ఈ 5 స్టార్ రేటింగ్ కలిగిన విద్యుత్ పరికరాలు వాడడం వల్ల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుందని, కాబట్టి ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ 22న విజయవాడ నుంచి తిరుపతికి విద్యుత్ కార్యాలయంలో వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఊర్జా వీర కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఊర్జా వీర కార్యక్రమం అనేది ఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా 5 స్టార్ రేటింగ్ కలిగిన ఫ్యాన్లు, బల్బులు, ఏసీలు, ఇండక్షన్ స్టవ్లు విక్రయించడం జరుగుతుంది. దానికి కావాల్సిన వాళ్ళు మన లోకల్ స్థానికంగా ఉన్న ఎలక్ట్రీషియన్స్ వైరింగ్ చేసే వాళ్ళ ద్వారా వాళ్ళు ఈ ఊర్జా వీర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళను. దానికి కావాల్సింది ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు ఫస్ట్ పేజ్ పాస్బుక్ వాళ్ళు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకో, వాళ్ళ ద్వారా వాళ్ళకి సంబంధించిన కన్జ్యూమర్లు కానీ వాళ్ళకి కానీ ఈ వాడుకోండి అనేసి ఏర్పాటు చేస్తే త్రూ ఆన్లైన్ పేమెంట్ ద్వారా డైరెక్ట్గా కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ వాళ్ళ ఇంటికి సరిపోతుంది. దానికి సంబంధించినది దానికైనా అడిషనల్ పేమెంట్స్ వాళ్ళకి అందుబాటుంది. ఒక్కొక్క ఐటెంకి ఇంత అమౌంట్ అని ఏర్పాటు చేయబడడం జరిగినది. దీని ద్వారా ముఖ్య ఉద్దేశం అంటే కన్జ్యూమర్ ప్రజలకి పవర్ బిల్లింగ్ సేవింగ్ అవుతుంది. 5 స్టార్ రేటింగ్ వల్ల, ఎల్ఈడి బల్బుల వల్ల, ఎల్ఈడి ఫ్యాన్ వల్ల. దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నగా మా ఏడీ గారు మేము దీన్ని మన ప్రజలకి తెలియపరుస్తున్నాము. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని భాస్కరపేట పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి పాల్గొని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెహ్రూ పుట్టినరోజును జాతీయ బాలల దినోత్సవంగా నిర్వహించుకుంటాం కాబట్టి పాఠశాలలోని బాలబాలికలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు బహుమతులను అందజేశారు. పలువురు విద్యార్థులు వేసిన ఝాన్సీ లక్ష్మీబాయి, చాచా నెహ్రూ, న్యాయవాది లాంటి వేషధారణలు ఆకట్టుకున్నాయి. శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి మాట్లాడుతూ నేటి బాలబాలికలే భావి భారత పౌరులని విశ్వసించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. కాబట్టి ప్రతి విద్యార్థి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. పిల్లలంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఎంతో ప్రేమ అని తెలిపారు. అందుకే పిల్లలంతా ఆయన్ను చాచా నెహ్రూ అని పిలిచేవారన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహించుకుంటున్నామని, బాలలకు ప్రేమను, సంరక్షణను, నాణ్యమైన విద్యను ఇవ్వడమే ఈ బాలల దినోత్సవం ముఖ్య ఉద్దేశమన్నారు. చదువుతున్నాను. మున్సిపల్ హై స్కూల్ బాక్స్పేట స్టూడెంట్ నేను. ఈరోజు నేను లాయర్గా వేషం వేసుకున్నాను. ఈరోజు జడ్జి గారు మా స్కూల్కి వచ్చి వారి విలువైన సమయాన్ని
మా కోసం కేటాయించినందుకు మేడం గారికి థ్యాంక్ యూ. అండ్ మేడం కొన్ని విషయాలు చెప్పారు. ఎలాంటివంటే పిల్లలకి ఎలాగో ఉండాలి, ఎలా పెరిగి పెద్ద అవ్వాలి, అలాగే కొన్ని విలువలు చెప్పినప్పుడు మనం ఎలా వినాలి, అది ఎలా పాటించాలి, సమయాన్ని వృధా చేయకుండా మనం ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలి. అండ్ భారతదేశం ముందుకు వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ అనేది ఒక మెయిన్ పాయింట్. అండ్ ఆ పాయింట్ ఎడ్యుకేషన్ మనం ముందుకు వెళ్తే ఈ దేశాన్నే కాకుండా మన ఫ్యామిలీని కూడా ముందు తీసుకెళ్ళి అందరూ సంతోషిస్తారు. సో మీరంతా చదువుకొని మా జడ్జి లాంటి పెద్ద స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ చిల్డ్రన్స్ డే నిర్వహించడం జరిగింది. పిల్లలందరికీ ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి మా MLSC తరపున పిల్లలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. మన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ యొక్క జీవితాన్ని పిల్లలందరూ ఆదర్శంగా తీసుకోవాలని వాళ్లకు కొన్ని బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ఈ దేశానికి ఏం చేయాలి, ఎలా మనం దేశం కోసం పాటుపడాలి అని అందరి జ్ఞాపకం తెచ్చుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ CPM రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవంబర్ 8 నుంచి ప్రారంభమైన ప్రజాపోరులో భాగంగా గురువారం శ్రీకాళహస్తిలోని RDO కార్యాలయం వద్ద CPM నాయకులు అధిక ధరలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. CPM నియోజకవర్గ కార్యదర్శి గంధం మణి మాట్లాడుతూ అధిక ధరలను అరికట్టాలని, స్మార్ట్ మీటర్లు వద్దని, పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రించాలని, చౌక డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని, విజయవాడ వరద బాధితులకు సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలోని RDO కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించామని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి వెంటనే పెంచిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించి ప్రజలపై భారం మోపే విధంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించి పురాతన విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వీటిని ఉల్లంఘిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు నిర్వహిస్తామని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ప్రజా పోరు పేరుతో ఈ నెల 8వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రజా సమస్యలపైన అన్ని గ్రామాల్లో పర్యటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై విధిస్తున్నటువంటి విపరీతమైన భారాలు, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ట్రూ అప్ ఛార్జీలు సుమారుగా 17,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన భారాలు వేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నది. అలాగే ఉచిత ఇసుక అమలు విధానము ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల పోస్టులని భర్తీ చేయాలి, వెంటనే DSC నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకి ఆ ఉద్యోగులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లతో ఈ వారం రోజుల పాటు ఈ ప్రజలను చైతన్యం చేసి ఈరోజు RDO ఆఫీస్ కాడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వం ఏదైతే పాలసీలు అమలు చేసిందో అదే పాలసీలని ఈ కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. గత వైసీపీ పాలనలో విపరీతమైన కరెంట్ ఛార్జీలు పెంచారు, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా పెంచుతా ఉంది. ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు అనేటివి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పగలగొట్టండి అని చెప్పేసి గత ఎలక్షన్ ప్రచారం ఇప్పుడు పిలుపునిచ్చారు. అదే ప్రభుత్వం ఈరోజు స్మార్ట్ మీటర్లని ప్రజలకి ఇంటింటికి వచ్చి బిగించేదానికి అదాన కంపెనీతో టైఅప్ అయిపోయి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజా వ్యతిరేక విధానాలని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. వెంటనే ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని విరమించుకొని ప్రజలకి ఉపసంహరించే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేకపోతే ప్రజా పోరాటాల ద్వారా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియ ప్రారంభం చేసిందని, వీటిపై వస్తున్న అపోహలను తొలగించే విధంగా శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారి DE V సుధాకర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ RDSS స్కీములో భాగంగా మార్చి 2025 నాటికి అన్ని చోట్ల స్మార్ట్ మీటర్లు పెట్టాలని కేంద్రం స్పష్టం చేసిందని, ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించే విధంగా సరియైన విద్యుత్ డేటాను అందజేసే విధంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నామని స్పష్టం చేశారు. రియల్ టైం డేటా తీసుకునేందుకు స్మార్ట్ మీటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దని, అంతా పారదర్శకంగానే సాగుతుందని తెలియజేశారు.
స్మార్ట్ విద్యుత్ మీటర్ రీడింగ్ వల్ల ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ వ్యవస్థ వినియోగదారులకు మరింత వివరణాత్మక విద్యుత్ వినియోగ సమాచారాన్ని అందిస్తుందని, విద్యుత్ ఆదా మరియు తగ్గించే లక్ష్యాన్ని సాధించడానికి వారి విద్యుత్ వినియోగాన్ని మెరుగ్గా నిర్వహించగలుగుతుందని తెలిపారు. కాబట్టి ప్రజలందరూ స్మార్ట్ మీటర్లు పెట్టుకోవాల్సిందిగా ఆయన విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ మీటర్స్ పథకం అనేది మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంయుక్తంగా నిర్వహించే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ అనేది మన ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ మీటరు మనం 200 యూనిట్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి మనం బిగిస్తాము. తర్వాత ఈ స్మార్ట్ మీటర్ వల్ల వినియోగదారుడికి అతను ఎంత ఎనర్జీ అతను వాడుతున్నాడో అతనే తెలుసుకోవచ్చు. అతని మొబైల్లో డేటా చూసుకోవచ్చు. తర్వాత మన నార్మల్ మీటర్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఇది కూడా అలానే వర్క్ అవుతుంది. ఎక్కువ బిల్స్ వచ్చేవి కానీ అలా ఏం జరగదు. ఇవి ఆల్రెడీ ల్యాబ్లో టెస్ట్ చేసిన మీటర్సే. తర్వాత ఈ మీటర్స్ వల్ల మనము బిల్ రీడింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం సర్వర్లోనే డేటా మొత్తం డంప్ అవుతుంది. ప్రతి మంత్ నెలాఖరికి మనం రీడింగ్స్ ఎంత అయినాయి అని చెప్పేసి సర్వర్లో ఎవరు వినియోగదారుని సర్వీస్ నెంబర్ కొట్టామంటే ఆ బిల్లు మనకి జనరేట్ అయ్యి చూసుకోవచ్చు. ఉద్దేశం ఏమంటే మన కాళహస్తి పట్టణంలో 1350 మీటర్ల దాకా మార్చాము దాదాపుగా. వాటి యొక్క ఉద్దేశం ఏమంటే 30వ తేదీకే మనకు బిల్ జనరేట్ అవుతుంది. రాబోయే దినాల్లో కన్జ్యూమర్కి క్వాలిటీ పవర్ మనం సప్లై చేస్తాము. అందువల్ల ఇది మనం స్టేట్ మొత్తం మారుస్తున్నాము. కాళహస్తి పట్టణంలో ఇప్పుడు వరకు 200 యూనిట్స్ అబోవ్ ఉన్న వాటికి దాదాపుగా 1350 మీటర్ల వరకు మార్చాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలిపి చేస్తున్న ప్రాజెక్ట్. మనకు 30వ తేదీకి స్లాబ్ రేటు తగ్గుతుంది. బిల్లింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇంకోటి మనం రాబోయే దినాల్లో మనం రీఛార్జ్ చేసుకుంటే మనం ఎన్ని రోజులు మనం కరెంటు ఉంటుంది, బ్యాలెన్స్ అలర్ట్స్ కూడా. రెంటల్లో ఉన్న వాళ్ళు కూడా మనకు ఓనర్ మెయిన్ రెస్పాన్సిబుల్. ఓనర్ పర్మనెంట్ కన్జ్యూమర్ కాబట్టి ఓనరే మనకు మెయిన్ అథారిటీ. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమా తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సత్కరించారు. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తిరుపతి పర్యటన సందర్భంగా స్థానిక ఎన్జీఓస్ కాలనీలోని బీజేపీ సీనియర్ నాయకులు శాంతారెడ్డి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ను బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు శాంతారెడ్డి, బీజేపీ తిరుపతి అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బీజేపీ జిల్లా ఎస్ఐ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ నాయకులు విశ్వనాథ్, శివప్రసాద్, మోహన్ రెడ్డి, కేశవల్ రెడ్డి, దాము తదితరులు ఘనంగా సత్కరించారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి.
వార్తల్లోనికి తిరిగి స్వాగతం. సహస్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రపంచ షుగర్ వ్యాధి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తిరుపతి కరకమాడిలోని కేకేఆర్ హైట్స్ మంగళంలోని ఆర్టీఓ ఆఫీస్ వద్ద సహస్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు. కాగా సహస్ర హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ ఊకా శబరీష్, డాక్టర్ శారద ద్వారా ప్రపంచ షుగర్ వ్యాధి దినోత్సవం పురస్కరించుకుని నవంబర్ 14 నుండి 17వ తేదీ వరకు 4 రోజుల పాటు ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. హిమోగ్లోబిన్, HbA1c, THS, ర్యాండమ్ బ్లడ్ షుగర్ మరియు ఫిజిషియన్ కన్సల్టేషన్లు ఈ వైద్య శిబిరాలలో సహస్ర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ 40 సంవత్సరాలు దాటిన వాళ్లందరూ బీపీ, షుగర్, థైరాయిడ్ టెస్టులు ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. నవంబర్ 14 నుండి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మేము వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఈరోజు అనగా 14 నవంబర్ 2024 నుండి ఆదివారం 17వ తేదీ వరకు డయాబెటీస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్ సందర్భంగా ఫ్రీగా డయాబెటీస్ స్క్రీన్తో పాటు కామన్గా మనకు వచ్చే సమస్యలు అంటే రక్తక్షీణత, అనీమియా, దాని గురించి హెమోగ్లోబిన్ చెక్ చేస్తున్నాము. అలాగే థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ గురించి TSS కూడా చెక్ చేస్తున్నామండి. తప్పకుండా ఈ సదుపాయాలను మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. తిరుపతి బైపాస్ ఆర్సీపురం జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందగా మరో 2 క్షతగాత్రులయ్యారు. తిరుపతి రూరల్ మండలం ధనలక్ష్మి నగర్ క్షత్రియ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నంబర్ 101లో నివాసం ఉంటూ బిల్డర్గా పనిచేస్తున్న రాజశేఖర్ రాజు నూతన గృహ ప్రవేశం వేదాంతపురం పంచాయతీ MG బ్రదర్స్ లేఅవుట్లో గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పొల్లంపేట మండలం రంగంపల్లి నుండి అతని తల్లి 80 సంవత్సరాల సావిత్రి, అతని చెల్లెలు, అక్కలు వచ్చారు. వారందరూ ధనలక్ష్మి నగర్ క్షత్రియ అపార్ట్మెంట్ నుండి ఉదయం 3 గంటలకు బయలుదేరి ఆర్సీపురం క్రాస్ వద్ద హైవేపై రోడ్డు దాటుతుండగా నల్గొండ వైపు నుండి బెంగళూరు వైపు వెళ్తున్న బాలాజీ ట్రావెల్ బస్సు డ్రైవర్ అతి వేగంగా నిర్లక్ష్యంగా వాహనం నడిపి రోడ్డు దాటుతున్న TN 12-45-81 నంబర్ గల ఎర్టిగా కారును ఢీకొని కొద్ది దూరం ఈడ్చుకొని వెళ్లింది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన అందరినీ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స తీసుకుంటూ పుల్లంపేట మండలం రంగంపల్లికి చెందిన రాజశేఖర్ రాజు తల్లి 80 సంవత్సరాల సావిత్రి, అతని చెల్లెలు ఒంటిమిట్ట రాజపల్లికి చెందిన 38 సంవత్సరాల సంగీత హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అతని 2 చెల్లెళ్లు జ్యోతి, లక్ష్మీదేవిలకు గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బాలాజీ ట్రావెల్స్ బస్సు AP39UX 9679 డ్రైవర్ గుంటూరుకు చెందిన ఏ సురేష్ ను తిరుపతి రూరల్ ఇన్స్పెక్టర్ T చిన్నగోవిందు కేసు నమోదు చేసి బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలపైన వేసిన భారాలు తగ్గించాలని, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, వంట నూనెల ధరలను పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని CPM నాయకులు డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంచాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఏమీ తినేందుకు కొనేందుకు లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల విషయాలు గాలి కుదిలేసి అనవసర విషయాలపై రాద్ధాంతాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో దారిద్ర్యం, ఆకలి, నిరుద్యోగం తాండవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక, మద్యం విచ్చలవిడిగా వ్యాపారం జరుగుతోందన్నారు. భూ సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు వాటిని జటిలం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. పేదలపైన విద్యుత్ ఛార్జీల భారం 6,100 కోట్ల రూపాయలు పడిందన్నారు. ERC ముందర మరో 11,000 కోట్ల రూపాయలకు పెంచుకోవచ్చని ERC ఆమోదం తెలుపుతోందని, దీనివల్ల ప్రజల్లో చాలా తీవ్రమైన ఇబ్బందులు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ ఛార్జీలు అదనంగా పెరిగిపోతున్నాయని తెలిపారు. తక్షణమే ఈ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. SC, ST, BC పేదలకు భూ పంపకాలు చేపట్టాలని, ఇంటి స్థలాలు ప్రభుత్వ హామీ మేరకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CPM నగర కార్యదర్శి T సుబ్రహ్మణ్యం, CPM జిల్లా నాయకులు S జయచంద్ర, డాక్టర్ P సాయిలక్ష్మి, హరినాథ్, వెంకటేష్, సుమన్, R లక్ష్మి, వేణుగోపాల్, నరేంద్ర, బుజ్జి, సత్య, ఈశ్వరి, కరీముల్లా, బాలకృష్ణ, రంగయ్య, వెంకటేష్, చిన్న, రాధాకృష్ణ, ND సీను, రాధ, సెల్వరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల దగ్గర CPM పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం.
వాస్తవంగా ఈ కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నిన్నటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 150 రోజులు పూర్తయింది. ఈ 150 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏమైనా చేశాడు పేదలకు ఉపయోగపడేదనంటే ఈ రోజు దాకా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. 64,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ధరలు తగ్గించే పనో లేదా విద్యుత్ ఛార్జీలు తగ్గించే పనో ఇంకేదైనా తగ్గించే పనులు ఏమన్నా చేస్తారనుకుంటే అవి చేయకపోగా బియ్యం ఈరోజు 85 రూపాయలు అమ్ముడుపోతా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత ధర పెరిగింది. కందిపప్పు 95 రూపాయలది 180 రూపాయలు ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇంకా కూరగాయల ధరలు, నూనె ధరలు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి. ఈ ధరలు పెరిగినాయని ఏమైనా మనకు రేషన్ షాపుల ద్వారా ఏమన్నా ఇస్తాడంటే దీపావళికి కూడా ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం లేదు. అందుకనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు ఏవి అమలు చేయకపోగా మరింత అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా శ్రీవారికి ఓ దాత బంగారు కానుక అందజేశారు. సుమారు 2 కోట్ల రూపాయల విలువైన వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతి మాలను డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వి శ్రీవారికి కానుకగా అందజేశారు. వైజయంతి మాలను ఉత్సవమూర్తులకు టీటీడీ అలంకరించనుంది. కాగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా మరో వైజయంతి మాలను శుక్రవారం దాత కానుకగా అందించనున్నారు. ఈరోజు ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది. మలయప్ప స్వామికి, భూదేవికి, శ్రీదేవికి. ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతుడికి వైజయంతి మాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది. ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత. భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియమైన వస్తువు. సో దాన్ని ఈరోజు సమర్పించాం. భగవంతునికి విలువ కట్టలేం కదండి, ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తాం అంతే. అమ్మవారికి, భూదేవికి, శ్రీదేవికి, కింద పద్మావతి దేవి కూడా. మైలరప్ప స్వామికి. మిస్టర్ డికే ఆదికేశులు గారి ముద్దుల మనవరాల్ని మా తాత టీటీడీ చైర్మన్గా 2 సార్లు టర్మ్స్ చేశారు. సో ఇవాళ స్వామివారికి, అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. సో ఈరోజు చాలా ప్రత్యక్షమైన రోజు. సో ఈరోజు శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు స్వామికి ఈరోజు సమర్పించింది. సో ఈరోజు శివుణ్ణి వెంకటరమణ స్వామికి ఏకైక రోజు, సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికి. సో ఈ రోజు చాలా అద్భుతమైన రోజు వైజయంతి మాల మన శ్రీదేవి, భూదేవి, మైలరప్ప స్వామికి ఉత్సవమూర్తులకి సమర్పించడం అనేది జరిగింది. మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది. మన ఈఓ, మన జేఈఓ చైర్మన్ గారు కూడా ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మన పద్మావతి దేవికి ఆలయానికి స్వామివారి దగ్గర అమ్మవారికి హారం పెట్టి మనము రేపు శుక్రవారం రోజున అమ్మవారికి సమర్పిస్తాము. ఇవాళ అయితే ఉత్సవమూర్తులు మైలారప్ప స్వామికి, శ్రీదేవి, భూదేవి అమ్మవారికి వైజయంతి వజ్రాల హారము వేయడం అనేది జరిగిందండి. ఆ ఆభరణాల విలువ వజ్రాలు, మళ్ళీ ఆ నీలాలు అనేవి చాలా ఓల్డ్ ఏన్షియంట్ యాంటిక్ వజ్రాలు, మళ్ళీ సఫైర్స్ చాలా ఎక్స్పెన్సివ్. అది దాన్ని మేము వాల్యుయేషన్ చేయలేదు. బట్ ఇప్పుడు అకార్డింగ్లీ ఇప్పుడు టుడేస్ ప్రైస్ ఇట్ విల్ బి 2 crore అబౌవ్. సో 4 హారాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అందులో బ్లూ సఫైర్స్, డైమండ్స్, రూబీస్, ఎమరాల్డ్స్, కోరల్స్ అండ్ బంగారుతో ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్తో చేయడం అనేది జరిగింది. సో ఈరోజు స్వామివారికి
ఇన్ని సంవత్సరాల్లో వైజయంతి మాల అనేదే లేదు. సో ఈరోజు ఇవ్వడం ఎంతో మనము అదృష్టంగా భావించి మా జన సైనికులు, మా టీడీపీ వాళ్ళు, మన ఎన్డీఏ అలయన్స్ కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి సమర్పించాము. సో దీనికి సపోర్ట్ చేసినందుకు మన బిఆర్ నాయుడు గారి చైర్మన్కి, మన జేఈఓ గారికి కూడా నా హృదయపూర్వక, డెప్యూటీ ఈఓ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మన కీర్తన స్పోక్స్ పర్సన్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జనసేన పార్టీకి ఉన్నారు. మన పగడాల ప్రవీణ్ తెలుగు యువత ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈమె విశాఖపట్నం స్పోక్స్ పర్సన్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండ్ రీజనల్ కోఆర్డినేటర్. మన దయారాం గారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు, కంటెస్టింగ్ క్యాండిడేట్. మన డిస్ట్రిక్ట్ సెక్రటరీ యశ్వంత్ దేవనేని యశ్వంత్ ఉన్నారు. అలాగే మన జన సైనికులు మన ఉషా అనేసి ఈమెని నగల చేయడం అనేది జరిగింది. మన పద్మావతి అమ్మవారికి 3 daysలో కావాలా అంటే ఆమె 3 daysలో చేయించి ఇచ్చింది. సో ఆ 4 మాలలు కూడా ఈమెనే చేసి ఇచ్చింది. సో మా జ్యువెలర్ నేమ్ వచ్చి వరుణ జ్యువెలర్స్, బెంగళూరు. థ్యాంక్ యూ అండి. తిరుమల శ్రీవారి సేవలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. भगवान के दर्शन किए और मेरी धर्मपत्नी हम दोनों आए यहाँ पर दर्शन करने के लिए और सबके भलाई के लिए, सबके सुख स्वास्थ्य के लिए, सबकी मनोकामना पूरी हो, सब लोग सुखी रहें, हमारे देश की तरक्की हो, दिल्ली की तरक्की हो, इसके लिए भगवान से प्रार्थना की. Today is Children's Day. What do you prefer for any Indian children? बच्चे खूब पढ़े लिखें, बच्चे आगे बढ़ें, यही मेरी प्रार्थना है. Nehru birthday today. So it is celebrated as a Children's Day. Okay, thank you. తిరుమల శ్రీవారి సేవలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర, సింగర్ విజయప్రకాష్ శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చాలా బాగుంది. అంటే ఇది ప్రతి ఏడాది మన అనంత్ గారు ఎక్స్ బోర్డు మెంబర్, ఆయన దయ వల్ల మనకు స్వామి దర్శనం ఇలా జరుగుతూ ఉంటుంది. నా భార్య, నేను, మహతి, మనం పెళ్ళి కూడా ఇక్కడే అయింది దాదాపు 23 years ముందు. ప్రతి ఏడాది స్వామి దర్శనం ఎలాగో మనకు స్వామి దయ వల్ల జరుగుతుంది. అందరికీ మంచిది. కానీ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉండి సర్వేజన సుఖినో భవంతు. పాటలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అన్న. ఇప్పుడు కొత్తగా తమిళ్లో ఒకటి మెయ్యి అడగనని ఒక సినిమాలో రిలీజ్ అయిందన్నమాట. ఇప్పుడు హిందీలో ఒకటి కొత్త పాట వస్తుంది. ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. పాడుతా తీయగా కార్యక్రమంలో జడ్జిగా రావడం. ఈ వీక్ నేను మహతి యొక్క స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము. అది వచ్చే మండే ఈటీవీలో ప్రసారం అవుతూ ఉంటుంది. అందరూ చూడండి. అందరి ఆశీర్వాదం. థ్యాంక్ యూ. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు తిరుపావడ దర్శనంలో స్వామివారు మరి అత్యంత శక్తివంతంగా మరి రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. మరి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని మరి గతంలో ఏం జరిగిందో చూసాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మరి ఈరోజు అన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి. మరి గతంలో మేము వచ్చినప్పుడు ప్రసాదం ఏ రకంగా ఉంది, ఇప్పుడు ప్రసాదం తీసుకుంటామంటే ఎంత ఆత్మ సంతృప్తిగా ఉంది. మరి అటువంటి ఆ కలియుగ దైవంలో కూడా కొన్ని గతంలో జరగరాని అపచారాలు జరిగినాయి. మరి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా స్వామివారికి చక్కని సేవలు చేసుకుంటూ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఇవాళ మంచి ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.
అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి, రాష్ట్ర అభివృద్ధి జరగడానికి, రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కలగడానికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కావాలని చెప్పి నేను కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో 3 రోజుల పాటు జరుగుతున్న పవిత్రోత్సవాలు గురువారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల అనంతరం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆనవాయితీగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పవిత్రోత్సవాల్లో చివరి రోజులో భాగంగా ఆలయంలో కళ్యాణ వేదికలో అవభృత పూజ, స్తండిల మండలేశ్వర పూజ, హోమవ్రత సమర్పణ, మహాపవిత్ర సమర్పణ, మహాపూర్ణాహుతి, మహాదీపారాధన, యాత్రదానం, స్థాపన మహాభిషేకం మొదలగు విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పట్టెం గురుప్రసాద్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, బాలాజీ నాయుడు, కాణిపాకం ఎస్ఐ ధరణీధర, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. రోజులుగా పవిత్రోత్సవంలో చాలా విజయంగా జరగడం జరిగింది. 12వ తేదీ నుంచి మొదలై ఈరోజు 14వ తేదీ పూర్ణాహుతితో ఈ యొక్క పవిత్రోత్సవములు ఈరోజు పోయడము మరియు భక్తులందరూ కూడా ఈ యొక్క మహోత్సవాలను కల్పించడం జరిగింది. ఈ యొక్క పవిత్రోత్సవ సందర్భంగా చేసిన యజ్ఞోపదేశాల సందర్భాలు సందర్శించి ఈరోజు కాణిపాక పరిసర ప్రాంతంలో వరుణదేవుడు కూడా తన యొక్క ఆనంద బాష్పాలుగా తొలకరి తెలుగులో చెంతూ కూడా ప్రకటించడం జరిగింది. ఇలాగే కాణిపాక దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందాలని, ఈ దేవస్థానానికి భక్తులు కూడా విరిగా వచ్చి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాం. గణాధిపతయే నమః. కాణిపాక నివాసాయ కామితార్థ ప్రదాయినే కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళం. కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దివ్యక్షేత్రం నందు 3 రోజులుగా స్వామివారికి విశేషమైనటువంటి పవిత్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. నిత్య నైమిత్తికాలలో స్వామివారికి జరిగేటువంటి ప్రతి పూజనందు, ప్రతి హోమమునందు, ప్రతి యాగమమునందు కూడా జరిగేటువంటి న్యూనాతిరిక్త దోషాలన్నీ కూడా తొలగిపోవడం కోసం, అలాగే ఎంతో దూరం నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వివిధ రకాలుగా వస్తూ ఉంటారు. సంబంధమైనటువంటి అపచారాది దోషాలన్నీ కూడా తొలగిపోవడం కోసం ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాలలో విశేష మంత్రముల చేత స్వామివారికి విశేష ఆహుతులు, అలాగే పవిత్ర మాలలో సమర్పించి పవిత్రం గావిస్తారు. సర్వమంతజు కూడా పవిత్రం గావించి స్వామివారికి నిత్య నైమిత్తిక కార్యక్రమాల్లో జరిగేటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించుకుని అనివార్య కారణాల మీద వచ్చేటువంటి ఏ దోషములు కూడా స్వామివారికి, అలాగే స్వామివారిని దర్శించడానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా దోషాలు అంటకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నారు. పేరూరు గ్రామ లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ 197/1 పాత కాల్వ వద్ద ఉన్న తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు పద్మజ విజ్ఞప్తి చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత వచ్చి మేము కంప్లైంట్, ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము, కానీ అక్కడ దాని మీద కోర్టులో కూడా కేసు ఫైల్ చేశాము. అయినా కూడా సిఐ గారు, ఎంఆర్పల్లి సిఐ గారు దౌర్జన్యంగా మా మీద కేసు ఫైల్ చేస్తామని చెప్పి దౌర్జన్యంగా అతనే వచ్చి ల్యాండ్లో దిగి సర్వే చేయిస్తున్నారు. అసలు కోర్టులో సివిల్ కేసు జరుగుతున్నప్పుడు పోలీసు వాళ్ళు ఎంటర్ కాకూడదని చెప్పినా కూడా అతను దౌర్జన్యంగా మా మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. 2018 ఫిబ్రవరిలో మేము కొన్నాం సార్. అప్పుడు తెలుగుదేశం పార్టీని కదా సార్ ఉంది. ఎస్పీ సార్కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది ఏమంటే వైఎస్ఆర్ పార్టీ హయాంలో వీళ్ళు కబ్జా చేసి వాళ్ళు మొత్తం స్వాహా చేశారని చెప్పారు సార్. కానీ మేము 2018లోనే కొన్నాం సార్. కావాలంటే డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి. హేమంత్ ఆచార్య అనే అతను ఇల్లు కొనుక్కున్నాడు. హేమంత్ ఆచార్య అనే అతను మా దగ్గర ప్లాట్ కొనుక్కొని 2018లోని ఇల్లు కట్టుకుంటే అతన్ని దౌర్జన్యంగా ఇంట్లో నుంచి బయట తరిమేసి మీటర్ కూడా మార్చేస్తారు. కరెంటు మీటర్ కూడా దొంగ డాక్యుమెంట్స్ పెట్టి అతని పేరుని తొలగించి వీళ్ళ పేరు ఎక్కించుకున్నారు. తరువాత సిఐ ఆధ్వర్యంలో రెవెన్యూ వాళ్ళకి వీళ్ళు పంపించడం జరిగింది. రెవెన్యూ వారికి సిఐ ఆధ్వర్యంలో సర్వే చేయమని పోలీసు వారే పంపించారు. పోలీసు వారి సమక్షంలోనే సర్వే చేయడం జరిగింది. దీని మీద మీరు ఏమైనా అడగదలుచుకుంటే మీడియా సోదరులు అడగచ్చు సార్. తిరుపతి తోడా ఇందిరా మైదానంలో నవంబర్ 15వ తేదీ కార్తీక పర్వదినం సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు కార్తీక దీప మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఇసోడియన్ ఫౌండేషన్ సభ్యులు కామెడీ శాస్త్రి, హేమంత్, శివయ్య, సుజన, రవిలు వెల్లడించారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు జిల్లాల నుండి ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేస్తున్నారని తెలియజేశారు. స్థానిక ప్రజలు, శివుని భక్తులు హాజరై దీపోత్సవానికి వెలుగులు చేకూర్చాలని కోరారు. హాజరైన వీరికంతా దీప ప్రమిదలు, ఇతరత్ర పూజా సామగ్రిని తామే ఉచితంగా అందిస్తామని, ప్రవేశ రుసుమంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు. శివునికి దీపార్చన చేసి పునీతులు కావాలని తెలియజేశారు. రేపు 15వ తారీఖు పౌర్ణమి సందర్భంగా యశోద్యాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం జరుగుతుందండి. స్థలం వచ్చేసి ఇందిరా మైదానము, తుడా ఆఫీస్ పక్కనండి, తిరుపతి. సో భక్తులందరూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు కార్తీక దీపోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి సామూహికంగా దీపోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మీడియా తరపున మీడియా మిత్రులను మరియు తిరుపతి ప్రజలను మా యశోద్యాన్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ తరపున అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. వర్షం కారణంగా గాంధీ భవన్ ప్రహరీ గోడ పడిపోవడంతో పాటు చెట్లు విరిగిపడి గేటు విరిగిపోవడంతో తిరుపతి 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం గాంధీ భవన్కు 5,000 రూపాయలు వితరణ చేశారు. 5,000 రూపాయలను వారి గాంధీ భవన్ కమిటీ ప్రధాన కార్యదర్శి పార్థసారథికి అందజేశారు. వీరి ఆర్థిక సాయంతో పాటు మరికొంతమంది 2,000 రూపాయలు, 3,000 రూపాయల చొప్పున వితరణ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక సాయం అందించిన వారిలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రభు, సహాయ కార్యదర్శి గురునాథాచారి, నరేంద్ర, రాము, పాపయ్య ఉన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కాణిపాకంలో మహాపూర్ణాహుతితో పరిసమాప్తమైన 3 రోజుల పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా మహాపవిత్ర సమర్పణ. స్పీడ్ ఆఫ్ డూయింగ్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. శ్రీ సిటీలో నిడెక్ ఇండియా నూతన పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంచండి, పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించండి. సిపిఎం నాయకులు కందారపు మురళి డిమాండ్, తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా. స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పనిచేయండి. అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశంలో తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.